బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ మనకి స్వేచ్ఛనిచ్చేందుకు అడ్డుగా ఉన్నాయి అన్ని తొలగించుకునే జ్ఞానాన్ని అందిస్తూ ఉన్న టార్కోం సెరాడరియన్ గారికి కృతజ్ఞతలు. సమస్త గురుమండలికి కృతజ్ఞత. ఇక్కడ ఉన్న మీ అందరికీ ఆత్మ ప్రణామం. ఓకే మాస్టర్స్, అహం అహం అంటే పాయింట్ అంటే ఏంటిది? అహము అంటే నేను ఫలానా అనేది గుర్తు, అంటే ఒక విషయంతోనూ ఏదో ఒక దానితో ఇది నేను అని నలుగురు గుర్తించాలి అనే గుర్తింపు ఏదైతే కోరుకుంటామో అదే అహం. ఒక ఉద్యోగం చేసి మంచి, అంటే ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, సరే ఏ పొజిషన్ అయినా అవ్వనివ్వండి, ఆ ఉద్యోగం అంటే నేను ఇది ఫలానాది 10 మందిలో నేను చెప్పుకుంటున్నాను, పదే పదే చెప్పుకుంటూ నా ఉద్యోగాన్ని గుర్తించాలి, నేను ఆ ఉద్యోగం పేరుతో గుర్తింపు పొందాలి అనుకోవడం కూడా అహమే. నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను ఒక ధ్యానిని, సరే నేను ఏం చేస్తున్నా, ఏంటి ఇలా ఉన్నావు అంటే ధ్యానిని అని చెప్పుకోవడము ఓకే. కానీ నేను ధ్యానిని అని ఎదుటి వాళ్ళు గుర్తించాలి అని మనం కోరుకున్నాము అనుకోండి, అది కూడా అహమే. సో ఏదైనా సరే ఒక ట్యాగ్, మనకి దీని ద్వారా మనం గుర్తింపు పొందాలి అనుకుంటున్న ప్రతిదీ కూడా అహం కిందికే వస్తుంది. అది నాకైతే అర్థం. అంటే ఇది చదువుతూ స్వేచ్ఛ ద్వారా ఇంకా కొన్ని క్లాసెస్ వింటూ అన్నింటి ద్వారా నాకు అర్థమైన విషయం, అంటే నాకున్న డౌట్ క్లియర్ అయిన విషయం. సో అందుకని అహం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, అది ఆ చిన్న పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన అహం ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఇది నేను అనేది గుర్తింపు కోరుకుంటుంది. ఆ తర్వాత గుర్తింపు లభించినప్పుడు, మనకి విలువ ఇవ్వనప్పుడు, అంటే ఒక ఆలోచన దగ్గర మొదలయ్యి అది భౌతిక జీవితంలోకి వస్తుంది, సూక్ష్మ శరీరంలోకి అనుభూతికంగానూ వెళ్తుంది. ఈ మూడు కలిసి ఏకమై అవి మనం వాటికి లొంగిపోయి, అంటే ఆ విషయానికి లొంగిపోయి అహంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నామో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే ఆ గుర్తింపు, నన్ను నలుగురు దీనితో గుర్తించట్లేదు అని ఎప్పుడైతే నేను అనుకుంటాను, ఆ విషయాన్ని ఆ విలువని నాకు ఇవ్వట్లేదు అనిపిస్తుందో, ఎదుటి వాళ్ళని కించపరచడానికి, హింసించడానికి, నేరం చేయడానికి, చంపడానికి, ఈవెన్ స్వీయ అంటే స్వీయ వినాశకారిగా కూడా పనిచేస్తుంది అన్నారు కదా అహం. అదిగో అప్పుడు నాకు ఇక్కడ ఇంతమందిలో నాకు విలువ లేదు, ఆ విలువ లేనప్పుడు నేను ఎందుకు జీవించాలి అని సూసైడ్ దాకా పోయే విషయాలు కూడా ఎందుకు వెళ్తున్నాయండి అంటే, కొన్ని సందర్భాల్లో అది కూడా మనల్ని నాశనం చేసేస్తుంది. అంటే మనం ఎక్కడ ఎఫర్ట్, నేను ఇది అని ఆ గుర్తింపు మీదే నా దృష్టి ఉన్నప్పుడు, నేను చేస్తున్న పని మీదో, నేను నేర్చుకోవాల్సిన దాని మీదో, నేను సాధించాల్సిన విజయం ఇంకా దేని మీద కూడా నా దృష్టి ఉండదు. అందుకే మనకి ఎక్కడెక్కడ అహం స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, అహం ఎలా పెరుగుతుంది, దాన్ని ఎలా పెంచి పోషిస్తామంటే దానికి ఎలాంటి ఇస్తే పోషణ లభిస్తోంది, ఇవన్నీ చెప్పారు. ఆ తర్వాత అసలు అహం లక్షణాలు అంటే ఏం చెప్పారు అంటే, ఏదైనా సరే మన ఇష్టాన్ని ఇతరుల మీద బలవంతంగా రుద్దడము, ఆ దానికోసం ఇప్పుడు నేను చెప్పాను వంచడానికి, దానికి ప్లస్ అహం ఏంటంటే స్వార్థం. అంటే నాకు కావాల్సింది నా ఆసక్తి, స్వీయ ఆసక్తి కోసం నేను ఏదైనా చేసే స్థితిలోకి వెళ్ళిపోతాను. ఇంకొకటి ఏంటంటే చిరాకు ఎందుకు వస్తుంది అంటే, నా విలువని నన్ను ఎవరు గుర్తించట్లేదు అనేది ఒక పాయింట్ అయితే, పక్క వాళ్ళని గుర్తించినప్పుడు, పక్క వాళ్ళకి విలువ ఇచ్చినప్పుడు అక్కడ ఏంటి, ఒక అసహనం బయలుదేరుతుంది. అరే నన్ను నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇంకా పరిస్థితి మీద, అక్కడ వాతావరణం మీద మనకు తెలియకుండానే చిరాకు వచ్చేస్తుంది. మన మీద మనకే చిరాకు వస్తుంది. నేనేంటి ఇలా ఉన్నాను, వీళ్ళెవరు గుర్తించేలాగా లేను అని మనల్ని మనమే ఇది చేసుకుంటూ ఉంటాం. వీటన్నింటి వల్ల నిద్ర పట్టదు. సో మనకు అధికారం లేకుండా ఆజ్ఞాపించాలని చూస్తాము. పొగడత ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అంటే, ఫస్ట్ ఒకరు నన్ను పొగిడారు, ఓకే, మళ్ళీ ఇంకొకరు పొగడాలి, ఇంకొకరు, అప్పుడు ఏంటి, 2 పొగడతలు సరిపో, 4, 10, అంటే డోస్ పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఒకరిని పొగడడం, ఒకరికి పొగడతలు అలవాటు చేశామో, వాళ్ళకి, అంటే వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం ఇంకా పొగుడుతూనే ఉండాలి. ఆ పొగడత గనక వాళ్ళకి సరిపోలేదు, మనం పొగడలేదు అంటే, అలా చేయలేదు అనుకోండి, వాళ్ళు ఏ విధంగా మనల్ని అంటే తక్కువ చేసి మాట్లాడడం, ఏదో మాట్లాడినప్పుడు మనకి తెలియకుండా వాళ్ళ పట్ల మనకి ద్వేషం ఏర్పడుతుంది, ఎదుటి వాళ్ళ పట్ల.
ఆ దేశం కూడా మళ్ళీ ఒక సైకిల్ గా తిరిగి వస్తుంది మన కర్మచక్రంగా. దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఒక బ్లాక్ ఏర్పడుతుంది. వాళ్ళ పట్ల ద్వేషం ఇంకో రకంగా ఎలా మారిపోతుందో కూడా తెలియదు. అందుకని ఎప్పుడూ కూడా అహాన్ని ఫుల్ఫిల్ చెయ్యలేము. అంటే అహం అడుగులేని పీప లాంటిది అన్నారు కదా, అది అలాగే ఉంటది. అహం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడ క్షమించలేరు, ఎవరిని క్షమించలేరు. నన్ను అంటారా, నన్ను ఇలా చూస్తారా, నన్ను అలా మాట్లాడతారా అని క్షమించడానికి కూడా రెడీగా ఉంటాం ఫ్రెండ్స్. నేను లేకుంటే ఏ పని సరిగ్గా జరగదు అని. పూర్తిగా భౌతికం అంటే పదార్థవాది. అత్యాశ అంటే భౌతిక జీవితంలో ఉన్నదే శాశ్వతమైంది, ఇదే నిజం, ఇదే శాశ్వతం, ఇది తప్ప ఇంకోటి లేదు అని వీటిని పొందడానికే చేస్తారు ప్రయత్నం. సో అప్పుడు ఎక్కడ ఏది ఇచ్చినా, ఏది చేసినా, నవ్వినా, మాట్లాడినా, పని చేసినా కూడా లోపల మాత్రం అదే భావనతో చేస్తారు ఫ్రెండ్స్. దాని ద్వారా ద్వేషాన్ని నింపుకుంటాము. అహం ఏంటి అంటే నాకున్న దాన్ని నేను ప్రదర్శించాలి అంట. ఆ ప్రదర్శనని ఆస్వాదిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటన్నింటితో పాటు మెయిన్ గా అహం చేసే ఇంకొక పని ఏంటి అంటే ఎదుటివాడు చేసే ప్రతి పనిలోనూ దోషాలను వెతకడం, వైఫల్యాలను వెతకడం. నిజంగా ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా మనం చూడండి, వాళ్ళకి సజెషన్ ఇవ్వడం వరకే అయితే ఓకే కావని, చేస్తున్న ప్రతి పనిలో కూడా లోపాలు ఎంచుతూనే ఉంటాం. ఇదిగో ఇక్కడ ఇది ఇలా చేయాల్సింది నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెబుతూ వాళ్ళు సాధించిన దాన్ని కూడా సాధించలేదు అని వైఫల్యాల బాటలో పట్టించేస్తారు. అంటే మనలోని అహం ఎదుటివాడిని ఎలా చూసే స్థితిలోకి తీసుకెళ్తుంది అంటే అలా. అందుకని ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ దేనికి అడ్డుపడతాయండి అంటే మన చైతన్యం ఇంకా స్పష్టంగా ఎదగలేకుండా, స్పష్టంగా పని చెయ్యలేని స్థితిలోకి వస్తుంది. అంటే అహము ఆత్మకి మనకి మధ్యలో ఒక అడ్డుగోడ. అంటే ఆ అడ్డుగోడగా ఉన్నది తీసేయకపోతే ఏం కనబడుతుంది? అద్దానికి నాకు మధ్యలో ఒక పొర వేశాం, ఒక తెర వేశాం. తెరని తీస్తేనే నన్ను నేను చూసుకోగలను. ఇక్కడ నన్ను నేను చూసుకోకుండా అడ్డుగా ఉంది తెర. నేను నిన్న చెప్పాను, ఇప్పుడు విష్ణుమూర్తికి ఆ భక్తులకి మధ్యలో ఉన్నది ఎవరయ్యా అంటే జయ విజయ్. అహం వల్లే కదా ఇంకొకరికి పర్మిషన్ ఇవ్వలేదు. అహం వల్లే మనం చూసే దృష్టికోణం మారిపోతుంది. అందుకని ఎప్పుడైతే దీన్ని గనక మనం క్లియర్ చేస్తామో స్పష్టంగా మారతాయి. చర్యలు సరైనవిగా మారతాయి. మాటల విషయం అంటే మనం మాట్లాడే మాటలు, చర్యలు, ఉద్దేశాలు అన్ని నిర్మలంగా ఉంటాయి. ఎప్పుడైతే అహం స్వచ్ఛపరచబడుతుందో మన సూక్ష్మ శరీరంలో పుండులాగా ఉంటది. బ్లాక్స్ అంటాం. ఒక బ్లాక్ మన లోపల దాకా వెళ్ళిపోయాక అది మన శరీరంలో అనారోగ్యం రూపంలో వస్తుంది. ఎప్పుడైతే స్వచ్ఛపరచబడుతుందో అప్పుడు మనకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సో అందుకు అంటే ఇలా ఎందుకు ఆహాన్ని స్వచ్ఛపరచుకోవాలి అని మెయిన్ పాయింట్ ఇస్తూ, మెయిన్ గా ఏంటంటే అది ఆత్మగా మనం జీవించలేము. ఆత్మగా జీవించలేనప్పుడు వేర్పాటువాదంలోకి వెళ్ళిపోతాం. ఐక్యతలో ఉండము. సంబంధ బాంధవ్యాల్లోనూ, ప్రపంచ శాంతి విషయంలో ఎక్కడా కూడా ఐక్యతలో ఉండం కదా. నిరోధిస్తుంది మనలో అహము. మనం ఒక ముసుగు వేసుకుంటాము. దాన్ని ఛేదించకపోతే ఎవరితో అంటే దాన్ని ఎవరి తోడ్పాటు అంటే గురువులు, మనకి జ్ఞానాన్ని అందించే వీళ్ళందరి తోడ్పాటుతో మనం గనక ఛేదించుకోవడానికి మనకి మనం రెడీగా ఉండకపోతే దాన్ని తీసేయడానికి ఎవ్వరూ దాన్ని ఎప్పుడు తొలగించలేరు. ఏ గురువు వచ్చి కూడా మనలోని అహాన్ని తొలగించలేడు, మనం సహకరిస్తే తప్ప. సో ఈ అహమే ఏం చేస్తుంది? ఇప్పుడు నేను చెప్పాను బ్లాక్ మనోవ్యాధులు, రోగాల రూపంలో మన మనస్సుని, ఆ మనస్సు కాస్త ఎక్కడ ప్రతిఫలిస్తుందండి? మనసులో వచ్చేది శరీరం మీద. ఎక్కడైతే పదే 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 ఆలోచిస్తూ ఉంటామో, ఎందుకంటే నిజంగా అంటే మాస్టర్స్ మరి మనకు అవసరం అని ఇస్తారో ఏమి ఇస్తారో నాకు తెలియదు, కానీ అది వాళ్ళకి అవసరము. ఒక మేడం ఒక డ్రీమ్ వచ్చింది, తనకి హెల్త్ బాగాలేదు, పడుకుంది. అంటే నాకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది అది కూడా సార్ది పత్రి సార్ వీడియో పెట్టాం కదా, అనారోగ్యం ఎందుకు వచ్చిందో ప్రశ్నించుకోండి, చెక్ చేసుకోండి అని. ఆ తనకు వచ్చిన అనారోగ్యాన్ని చెక్ చేసుకున్నారు మేడం. అడిగారు. అడిగితే కలలో ఏంటి, చక్కగా అంటే పడుకొని ఉన్నారు. వాళ్ళ పాప హాల్లో ఆడుకుంటోంది. తను చూసి ఏమనుకుంటుంది, అరే మా పాప ఎంత బాగా ఆడుకుంటోంది, అదే గనుక నేను ఇప్పుడు అక్కడ ఉండుంటే మా అత్త మామ
వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే పాపని ఆడుకోనికుండా చేస్తూ వాళ్ళ పట్ల నేను కోపంగా ఉండేదాన్ని. నేను అక్కడ లేను కాబట్టి చక్కగా ఆడుకుంటోంది. అంటే నా అనారోగ్యానికి కారణం ఏంటి అని అడిగితే తన మనస్సులో ఏర్పడిన కోపము, ద్వేషము ఇవన్నీ నీ అనారోగ్యాలకి కారణం అని ఇచ్చారు. అక్కడ లేదు కాబట్టి పాప చక్కగా ఆడుకుంటోంది అని. అంటే మన మనస్సులో ఏర్పడే ఈ మనోవ్యాధులు కాస్త శారీరకమైన రుగ్మత అంటే శారీరక వ్యాధులుగా కూడా బయటకు వచ్చేస్తాయి. మానసిక రుగ్మతే శారీరకంగా వ్యాధి రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. కర్మలు ఉంటాయి, కర్మకి ఒక లెక్క ఉంటది. దాన్ని పెంచి పోషించేది మన ఆలోచనలు, మన మనసు. సో దానివల్ల మనం ఏంటండి అంటే మన చుట్టూ ఒక కంచె వేసుకొని ఎవరిని దగ్గరికి రానివ్వం. వేర్పాటువాదం అంటే అదే. మనల్ని మనమే అంటే స్పష్టమైన అంటే మనం చూసే దృష్టికోణం ఏంటి, స్పష్టమైన సమాచారాన్ని నిరోధించి వాస్తవాన్ని సత్యాలని వక్రీకరిస్తుంది అన్నాం. స్పష్టమైన సమాచారం అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, అక్కడ ఒక వాస్తవం ఉంటది కానీ నా దృష్టి అహంతో నిండి ఉంది. అప్పుడు ఏం చేస్తాము, అదిగో వాళ్ళు చేస్తున్న పని అంతా నన్ను తక్కువ చేసి చూపించడానికే, లేకపోతే ఇదిగో ఇలా ఉంది అంటే అక్కడి విషయాన్ని వక్రీకరిస్తుంది అహం. వాస్తవాన్ని అర్థం చేసుకోనివ్వదు, సత్యాన్ని చూడనివ్వదు. సో అందుకోసమే మనం వీటన్నింటి వల్ల మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటాము, ఇతరులని ఇబ్బంది పెడతాం. అందుకని అహాన్ని స్వచ్ఛపరచుకోవాలి. సో ఇక్కడ వరకు మనం నిన్న చెప్పుకుందాం. మరి అహాన్ని స్వచ్ఛపరచుకోవాలి అన్నారు. మరి అసలు అహాన్ని ఎలా స్వచ్ఛపరచుకుంటాము అంటే అది ఇచ్చారు. అహాన్ని స్వచ్ఛపరచుకోవడం ఎలా? ఫస్ట్ పాయింట్, స్పష్టమైన పరిశీలనను పెంపొందించుకోండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా పరిశీలించుకోవడానికి ప్రయత్నించండి. మీ శ్రమ, మీ ఉద్దేశాలు, మీ స్థాయి, మీ బంధాలు, మీ అలవాట్లు, మీ అబద్ధాలు, మీ చిరాకులు, మీ కలలను పరిశీలించుకోండి. పరిశీలన అంటే గుర్తింపును వదులుకోవడం. మనం చెప్పుకున్నాం ఆత్మ పరిశీలన గురించి చెప్పుకున్నప్పుడు దీనికి దానికి సంబంధం ఉంది అని. అంటే మనకి కావలసినవి అహం ఉంది. అహాన్ని తొలగించుకోవడం ఎలా అని అంటే, స్వచ్ఛపరచుకోవడం ఎలా అంటే గమనించడం. దేన్ని గమనించాలి? మిమ్మల్ని మీరు భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా అన్నింటి పరంగా పరిశీలించుకోవాలి. అంటే నేను ఏ విధంగా శ్రమ పడుతున్నాను, నా శ్రమ వెనుక ఉద్దేశం ఏంటి, నా స్థాయి ఏంటి, నా బంధాలేంటి, నా అలవాట్లు, నా అబద్ధాలు, ఆ చిరాకులు, కలలు. అంటే మనలో జరిగే ప్రతి దానిని గమనించడం మొదలు పెట్టడం. గమనించడమే గుర్తింపును వదులుకోవడం అంట. అంటే నేను ఎప్పుడైతే గమనించడం స్టార్ట్ చేస్తున్నాను అంటే గుర్తింపును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టే ఫ్రెండ్స్. గమనించడం మొదలుపెట్టి అలా గమనిస్తూ వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు మెల్లిగా దాని నుండి విడిపడి దాన్ని అంటే అహంలో నుండి బయటికి వస్తుంది. రెండు, బాగా తెలిసిన, బాగా చేయగలిగిన, విజయవంతమైన విఘ్నత, సృజనాత్మకత, సమర్థత కలిగిన వారి సమక్షంలో ఉండండి. సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం కంటే మించిన ఇంకొకటి ఏంటంటే గురువులు. అంటే ఏంటి? ఆ జ్ఞానం ఏమి బాగా తెలిసిన, బాగా చేయగలిగిన, విజయవంతమైన విఘ్నత అంటే విచక్షణ జ్ఞానం ఉంది. సృజనాత్మకత అంటే మనం ఇక్కడ భౌతికంగా చేసే ఆర్ట్స్, సైన్స్ ఇవన్నీ ఒక సృజనాత్మకత. కానీ అంతరంగంలో కూడా మన అంతరంగాన్ని శుద్ధిపరిచే విధంగా చేసే సృజనాత్మకత అంటే ఏంటి? ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు, పత్రి సార్ ధ్యానాన్ని మనందరికీ అందిస్తే వంశీ సార్ కర్మ ధ్యానము, నిష్కలంక సాధన, కర్మ విపాక ప్రక్రియ ఇలాంటివన్నీ అందించారు కదా. అది సృజనాత్మకత. అది ఇంకో లెవెల్ సృజనాత్మకత. సో ఇలాంటి సమర్థత కలిగిన వారి సమక్షంలో ఉంటే మనల్ని మనం పరిశీలించుకోవడానికి సహాయం చేస్తారు. మూడు, ప్రజలు మీ పట్ల వెలిబుచ్చే అభిప్రాయాలలో సత్యాన్ని చూడండి. ఎదుటి వాళ్ళు ఏది మాట్లాడినా సరే మనం ఇంతకుముందు ఏర్పరచుకున్న ఒక అభిప్రాయం, ఒక ముద్రతో గమనించకుండా సత్యాన్ని చూడాలి. ఆ అంటే ఇది ఇక్కడ ఎంతవరకు సూట్ అవుద్దో నాకు తెలియదు కానీ నేను చదువుకునేటప్పుడు ఇప్పటికంటే ఇంకా లావుగా ఉండేదండి. ఆ రోజు ఎందుకు అంటే క్లాస్ లో అన్ని బుక్స్ తీసుకొని కరెక్షన్ తీసుకొని వెళ్ళా స్టాఫ్ రూమ్ లో. ఆ రోజు మా సార్ ఏమన్నాడంటే, ఇలా కళ్యాణి ముద్దవుతోంది ఇంకా రాను రాను అన్నట్టుగా మాట్లాడారు.
నేను చదువుకోవట్లేదా అని, అంటే నా మైండ్ సెట్ అక్కడ ఉంది, అంటే నా అభిప్రాయం దాని మీదే ఉంది అని చాలా బాధపడుతూ వచ్చాను. బాధపడుతూ ఉంటే మరి సారు తర్వాత ఎవరో చెప్పారు, మొద్దవుతుంది అంటే, మొద్దు అంటే ఏమీ చదువు అంటే సరిగ్గా చదవట్లేదు అంటున్నారని నేను అనుకున్నాను. మొద్దుగా అవడం అంటే లావుగా అవడం కూడా అందులోకి వస్తుందని నాకు తర్వాత అర్థమైంది. అంటే ఒక అభిప్రాయాన్ని, ఒక విషయాన్ని నేను, నా ఆలోచన, నేను ఏ విధమైన అభిప్రాయాలను ఏర్పరచుకున్నాను అంతవరకే చూస్తాను. దాన్ని దాటి అసలైన సత్యాన్ని మనం గ్రహించాలి. నిజంగా కూడా అంటే ఇక్కడ భౌతికంగా మనకి విద్య నేర్పిన గురువు కావచ్చు, జ్ఞానాన్ని అందించే ఆత్మ గురువులు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటల్లో అంతరార్థం ఉంటుంది. అయితే వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మన వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళని, స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం కూడా ఏంటి అని అంటే ఆధ్యాత్మిక గురువులే కాదు, ఇక్కడ ప్రజల అభిప్రాయాలు అన్నారు. అంటే మన చుట్టూ ప్రజలు అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉన్నప్పుడు దాంట్లో సత్యాన్ని, అంటే అది విని ఇది నిజంగా ఇది నేను ఇలాగే ఉన్నా, ఇలా లేనా, అలా ఉంటే మార్చుకుందాం, లేదంటే వదిలేద్దాం. కానీ దాన్ని, సత్యాన్ని పట్టుకుంటే అప్పుడు కదా మనలో మనహాన్ని స్వచ్ఛపరచుకోగలం. ఫోర్త్ పాయింట్, వినయాన్ని నేర్చుకోండి. ఇది వివిధ మార్గాలలో ఉంటుంది. వినయం అంటే ఒకరి కిందర తగ్గిపోయి అంటే ఏంటి, చేతులు కట్టుకుని నిలబడ్డం, తల వంచేసి నిలబడ్డం, అది కాదు వినయం. వినయం ఎన్ని ఇచ్చారు ఇక్కడ చూడండి, 3 పాయింట్లు ఇచ్చారు. మీ అబద్ధాలను, మీ ఉద్దేశాలను, మీ చర్యలను, మీ ఆలోచనలను మీరు ప్రేమించి మీకు విశ్వాసం ఉన్న వారి దగ్గర ఒప్పుకోండి. అంటే నేను ఫలానా విషయంలో అబద్ధం ఆడుతున్నానని, నా ఉద్దేశం దీని వెనకాల, నేను ఈ చర్య చేస్తే నా ఈ చర్య వెనకాల ఉద్దేశం, నేను ఈ రోజు దానం చేశాను కానీ నా ఉద్దేశం ఏంటి, అలాంటిది నేను అంటే ఈ చర్య, నా ఆలోచనలు, ఇవన్నీ చేసే వాటి వెనుక నా ఆలోచన ఏంటి అసలు, వీటన్నింటినీ ఎవరికి మీరు ప్రేమించి మీకు విశ్వాసం ఉన్న వారి దగ్గర, ఎవరి మీదండి విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం ఉన్న వాళ్ళ దగ్గర ఒప్పుకోండి. అంటే ఎవరి దగ్గర అయితే మనం వీటిని చెబితే మనకి ఎవరి మీద విశ్వాసం ఉందో వాళ్ళకి చెప్పాక, అంటే విశ్వాసం ఉంటేనే, ప్రేమలో ఏం చోట విశ్వాసం ఉండదు. ఆ విశ్వాసం ఉన్న చోట చెప్పినప్పుడు మనకి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో కూడా, అంటే విశ్వాసం ఉన్న దగ్గరే వినయంతో ఉంటాం కూడా. అది వినయము అంటే అది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే నీ లోపల ఉన్న నిన్ను నువ్వు పూర్తిగా వ్యక్తీకరించడం ఏంటి, సత్యాల, నీ అంతరంగంలో ఉండే వాస్తవాలన్నింటినీ బయట పెట్టడం. ఎవరి దగ్గర పెడతావు అంటే ప్రేమించి విశ్వాసం ఉన్న వారి దగ్గర. అదే వినయం అని చెప్తున్నారు. మీ లోపల అనేక బలహీనతలను చూసే వారితో మాట్లాడండి. ఎప్పుడు మనల్ని మెచ్చుకొని నువ్వు ఇంత గొప్ప, అంత గొప్ప, నువ్వు ఇది చాలా బాగా చేసావు, అది చాలా బాగా చేసావు అనే వాళ్ళతో కాదు, నీ బలహీనతలను చూసే వారితో. అంటే నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా ఎక్కడ నువ్వు కోల్పోతున్నావు, ఎక్కడ బలహీన పడిపోయి తప్పు చేస్తూ ఉన్నావు, ఏ విషయంలో హానికి లొంగిపోతున్నావు, ఏ క్షణంలో ఎలా ఉంటున్నావు అనే బలహీనతలని చూసి మనకి చెప్పే వాళ్ళు ఒకరు కావాలి కదా, అదిగో వాళ్ళతో మాట్లాడమంటున్నారు. సి, మనుషులు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో, విమర్శిస్తున్నారో లేదా ఇష్టపడడం లేదో కారణాలు కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం అనుకున్నాం ఇందాక ఒక మేడంకి వచ్చిన డ్రీమ్ అని, సరే వాళ్ళు నాతో వాళ్ళు అది నేను ఏర్పరచుకున్న అభిప్రాయం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సరే వాళ్ళకి నేను, ఎదుటి వాళ్ళకి నేను ఇష్టం లేదు, నన్ను ద్వేషిస్తున్నారు. ఆ ద్వేషించడానికి గల కారణం ఏంటి వెతకండి. ఒకటేంటి, భౌతికంగా మనం ఇంతకు ముందు మాట్లాడిన మాటలో మనం వాళ్ళని పెట్టిన ఒక పని చేసినప్పుడు వాళ్ళు పడిన ఇబ్బందులు, ఇవన్నీ ఒక రకమైన ద్వేషాన్ని కలిగిస్తాయి. ఈవెన్ అహం గురించి మనకి చెప్పినప్పుడే పొగడతను అలవాటు చేసి ఆ పొగడత అంటే మనల్ని పొగడట్లేదు కాబట్టి మనం ఏదైనా అంటున్నప్పుడు కూడా ద్వేషంలోకి వెళ్ళిపోతారని చెప్పుకున్నాము. ఇదే కాకుండా ఇంకా ద్వేషం ఏర్పడడానికి కార్యకారణ సంబంధం కూడా ఒకటి ఉంటుంది కదా. సో చెక్ చేయండి, ఎందుకు ఇష్టపడట్లేదు, మనం చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నారంటే ఎందుకు విమర్శిస్తున్నారు, ఈ విమర్శ వెనకాల ఉన్న అసలైన వాస్తవం ఏంటి, అది కనుక్కునే ప్రయత్నం చేయమంటున్నారు. 5, మీకంటే క్రింది వారికి లేదా పేదలకు, రోగులకు సేవ చేయండి.
అంటే నేను గొప్ప అని ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, అలాగే ఉంటాము. కాకుండా ఆ వినయ అంటే మనలో ఉన్న అహాన్ని స్వచ్ఛపరచుకోవాలి అంటే మనకంటే కింద ఉండే కింది స్థాయిలో ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, తనకంటే కింది స్థాయిలో ఉన్న ఎంప్లాయీకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి సహాయం చేయడము, పేదలు, రోగులు అంటే మనకున్న దాంట్లో మనం ఏదైతే ఇవ్వగలము, ఏదైనా వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏమైనా సేవ చేయగలమా, అవన్నీ చేయమంటున్నారు. 6 తటస్థతను సమత్వాన్ని పెంపొందించుకోండి. ఇది అంత తేలికైనది ఏమీ కాదు. నిందాస్తుతులకు తటస్థతను, అహాల మధ్య సంఘర్షణలో ఉదాసీనతను పెంపొందించుకోండి. తటస్థత సమత్వం అంటే ఏంటి? మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు, తిట్టినప్పుడు నిందాస్తుతులు అంటే నిందించిన, పొగిడిన ఒకటేలాగా ఉండదు. అదే కదా తటస్థత, సమభావం. అంటే ఏది వచ్చినా ఒకేలాగా స్వీకరించగలగడం. పొగిడాడా? ఓకే. ఇప్పుడు ఈ క్షణానికి ఓకే అనుకొని వదిలేయడం. దానికి పొంగిపోయి నన్ను పొగిడారు అని వెళ్ళిపోకుండా, తిట్టారు, నన్ను తిడతారా అని మనల్ని మనం ఇది చేసుకోకుండా, ఇతరులను ఇది చేయకుండా అలా ఉండగలగడం. తటస్థత, సమత్వం. ఏంటి? అహాల మధ్య సంఘర్షణలలో ఉదాసీనత. అహాల మధ్య సంఘర్షణ అంటే నిజంగా ఏంటి? నేను ఈ విషయంలో గొప్పగా ఉన్నాను. నిజంగా ఎక్కడో సంఘర్షణ జరగదు, మనలోనే సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణని కూడా చూస్తూ ఉండాలంతే, ఉదాసీనంగా, ఏమీ మనకి సంబంధమే లేనట్టు. అలా ఉండడం అది అంత ఈజీ కాదు. అందుకే భగవద్గీతలో యోగి భవ అర్జున. యోగత్వం అంటే ఏంటి? యోగిలా ఉండడం అంటే ఏంటి అంటే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, తిట్టినా, పొగిడినా, జీవితంలో నువ్వు ఎక్కినా దిగినా అంటే ఒక మెట్టు ఎక్కిన రోజు, ఓ మెట్టు కిందికి దిగిన రోజు, పడిపోయిన రోజు, లేచిన రోజు, ఏ రోజైనా ఏ క్షణమైనా సరే ఒకేలాగా ఉండడం, దాన్ని అలవర్చుకోమని. అలా అలవర్చుకున్నాక ఎలాంటి సంఘర్షణలు జరిగినా ఉదాసీనంగానే ఉంటాంగా, పట్టించుకోముగా. అంటే పట్టించుకోము అని అంటే దానికి రియాక్ట్ అవ్వు. 7 మీరు గాయపరిచిన వారిని క్షమాపణ కోరండి. ఎవరినైనా ఇతరులని మనం బాధ పెట్టుంటే మాటలతోనూ, చేతులతోనూ, ఆలోచనలు ఏదన్నా అవనియండి, బాధ పెట్టి ఉంటే క్షమాపణ కోరండి. మనకి ఏంటండి, గతంలో చేసిన దానికి క్షమాపణ అడగండి అని చెప్తూ ఉంది. క్షమాపణ అడగలేకపోతున్నాము అంటేనే అహం మనలో ఉన్నట్టు. ఇంకే వంశీ సార్ ఏంటి, మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? క్షమ అడుగుతున్నారు, వాళ్ళని జీరో చేసుకొని అని అంటారు కదా. నిజంగా నేను తప్పు చేశానని అంగీకరించి ఆ చేసిన తప్పుకి క్షమాపణ కోరగలిగేది అహం లేనప్పుడు. మీతోనూ ఇతరులతోనూ నిజాయితీగా ఉంది. మీతోనూ ఇతరులతో, నాతో నేను నిజాయితీగా ఉండడం ఏంటి అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇక్కడ మాట్లాడాను, ఏదో అన్నాను, లేదు లేదు నేను అలా అనలేదు, నా ఉద్దేశం అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఎదుటి వాళ్ళని మాయ చేసేస్తాం. నిజాయితీతో ఉంటే మాయ చేయం, నిజం చెప్పేస్తాం. అంటే వాస్తవాన్ని చెబుతాం. అయితే ఆ వాస్తవాన్ని చెప్పేటప్పుడు కూడా మనం ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండానే చెప్పాలి. ఇతరులతోనూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండడం అంటే వాడు ఏదైనా చేస్తూ ఉంటే అక్కడ తప్పు చేసిండనో ఇంకోటి చేసిండనో పోయి అతను నొచ్చుకునే విధంగా కాకుండా మనం చెప్పేది స్పష్టంగా ఉండాలి, ఇబ్బంది పెట్టకుండానూ ఉండాలి. నిజాయితీగా అంటే వాడు బాధపడతాడేమో అని చెప్పేసి తప్పు చెప్పొద్దు, అలాగని చెప్పేది తప్పుగాను అంటే బాధపడే విధంగాను చెప్పొద్దు. నిజాయితీగానంటే అక్కడ ఉండే వాస్తవాన్ని చెప్పాలి. అతను ఎదుటి వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఇది తప్పు, నువ్వు చేసింది తప్పే అని చెప్పాలి. కానీ 10 మందిలో నలుగురిలో అతను బాధపడేలాగానో అవమానపడేలాగానో కాదు. 9 మీకు ఉన్నదంతా అందరికీ చెందినది అని భావించండి. మీరంతా ఒకే ఆత్మ నుంచి వచ్చారు. మీరు చేసే మంచి అంతా మంచితనపు మూలం నుంచి చేస్తున్నారు. సౌందర్యం అంతా ఒకే మూలం నుంచి వచ్చింది. మీ విజయాలన్నీ సుదీర్ఘ ప్రయాణపు ఆరంభాలే. నైన్త్ పాయింట్ ఏం చెప్తున్నారండి అంటే ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం, ఒక కుటుంబంలో ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తాము? నా కుటుంబము ఇదేది వేరు కాదు అనుకున్నప్పుడు మనకున్నదంతా అందరికీ పంచుతాము, ఒక్కటిలాగా జీవిస్తాం.
అలాగే ఇక్కడ ఈ సృష్టిలో, ఈ సృష్టి గురించి కూడా కాదు, నాకేదైతే ఉందో నా కుటుంబానికి, నా వారసులకి, నా తల్లిదండ్రికో, నా బిడ్డలకో, నా భర్తకో, వీళ్ళకో చెందుతుంది, వీళ్ళకి సంబంధించింది అని నేను ఏదైతే అనుకుంటున్నానో, అలాగే నాకు ఉన్నది కూడా మొత్తం అందరికీ చెందింది. ఇక్కడ నేను ఏదైతే పొందానో, నా దగ్గర ఏదైతే ఉందో, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెందినది ఇది అనే భావన. ఎందుకు అంటే ఒకే ఆత్మ నుంచి వచ్చారు. ఏంటండి, విశ్వాత్మ నుంచో, పూర్ణాత్మ నుంచో అంశాత్మలు వచ్చాయి, అంశాత్మల నుంచి జీవాత్మలు వచ్చాయి. మూలం ఒకటే కదా, ఆత్మ ఒకటే కదా. అన్నింటిలో ఉన్న చైతన్యాన్ని నేనే అన్నాడు కృష్ణ భగవానుడు. అందరిలో ఉన్న దైవాన్ని చూడమన్నాడు సాయిబాబా. వీటన్నింటికి మూలం ఎవరు అంటే వాళ్ళే. మరి అన్నింటిలో ఉన్న చైతన్యమే అయినప్పుడు ఒక ఆత్మ నుంచి అంటే ఆ దైవం నుండే, ఆ మూల కణం నుండే ఇన్ని కణాలు ఉద్భవించాయి అంటే ఇన్ని జీవులు ఉద్భవించాయి. ఈ జీవం ఎంత వచ్చిందంతా ఒక్క దగ్గర నుంచే కదా. మరి నేను వేరు నువ్వు వేరు అన్న భావన ఎందుకు? అంతా ఒకే ఆత్మ నుంచి వచ్చాము అన్న భావన ఏర్పరచుకుంటే అప్పుడు అందరికీ చెందినది అని భావించగలం. ఏంటి, మీరు చేసే మంచి అంతా మంచితనం మూలం నుంచి చేస్తున్నారు. సౌందర్యం అంతా ఒకే మూలం నుంచి వచ్చింది అంటే ఇప్పుడు నేను ఈరోజు మంచి చేశాను, ఇది నాకు సంబంధించింది అని నేను అనుకుంటున్నాను. కాదు, ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఈ జ్ఞానం నేను అందిస్తున్నాను. అరే నేను అందిస్తున్నాను కాదు, ఇది టార్కోం గారు నాకు అందించింది. టార్కోం గారికి మూలంలో నుంచి వచ్చింది. అసలు ఈ జ్ఞానాన్ని చేరడానికి జ్ఞానాన్ని అందించిన పత్రి సార్, నాకు జ్ఞాన పరిచయం చేసిన వాళ్ళు, నాకు జ్ఞానాన్ని అందిస్తున్న వంశీ సార్, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయండి? మూలం ఆత్మే కదా. ఆ ఆత్మ మూలం నుంచి అక్కడ సౌందర్యం ఏంటి? అంతా ఒకే మూలం నుంచి వచ్చింది. మంచితనము ఒకే మూలం నుంచి వచ్చింది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదంతా ఒక బేస్ పాయింట్ అక్కడి నుండే వచ్చింది. అదే విశ్వమూలం, విశ్వాత్మ, ఆత్మ అంతా ఒక దగ్గర నుంచే వచ్చినాయి. మీ విజయాలన్నీ సుదీర్ఘ ప్రయాణపు ఆరంభాలే. ఇక్కడ నేను విజయం సాధించాను అనుకుంటే అహంలోకి వెళ్తాం. ఏంటి, సుదీర్ఘ ప్రయాణపు ఆరంభాలే అన్నారు. అంటే ఈ రోజు నేను ఇక్కడ ఒక విషయంలో, ఇప్పుడు మనమే ఉన్నాం, కళల్లో చూసుకుంటూ ఉన్నాం, కొన్ని టెస్టులు పెడతారు. ఈ రోజు ఒక టెస్ట్ లో నేను పాస్ అయ్యాను, అది కళల్లో కావచ్చు, భౌతిక జీవితంలో కూడా కావచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, నేను రియాక్ట్ అవ్వకుండా ఆ నన్ను నేను బ్యాలెన్స్ చేసుకొని సమస్థితి సమన్వయంలోకి వెళ్ళిపోయి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యాను. అంటే ఈ రోజు నేను ఈ టెస్ట్ లో గెలిచాను. కానీ నేను ఈరోజు గెలిచాను అని అనుకుంటే, అలా దాన్ని పట్టుకుని ఉంటే అహంలోకి వెళ్తావు. అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఇది ఈ ఒక్క నా బ్యాలెన్సింగ్ అనేది మిగిలిన వాటికి కూడా అప్లై చేసుకోవాలి. నాలో ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో నేను బ్యాలెన్స్ కోల్పోతున్నాను, ఇవన్నీ నేను సాధించాలి అంటే ఇది నాకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ, ఇది నా ప్రారంభం మాత్రమే. నేను చేయాల్సిన సుదీర్ఘ ప్రయాణం ఇంకా చాలా ఉంది. అది అంటే మెయిన్ గా ఏంటి అంటే మనం అంతా వచ్చింది ఒక దగ్గర నుంచే. ఈ రోజు నాలో ఉన్న సౌందర్యమైనా, నేను చేస్తున్న మంచి అయినా, నేను చేస్తున్న సేవ అయినా, నేను అందిస్తున్న జ్ఞానమైనా ఒక ఆత్మ నుంచే వచ్చింది. సో నాకున్నది ఏదైనా సరే అందరికీ చెందిందే. నేను సాధించే విజయము ఇక్కడ ఇది నా తొలి అడుగు మాత్రమే. ఈ రోజే ఒక మెట్టు ఎక్కాను, ఇంకా నేను ఎక్కాల్సిన మెట్లు ఎన్నో ఉన్నాయి, నేను సాధించాల్సింది ఉంది, ఇది నా ప్రారంభం మాత్రమే అనుకుంటే మనం అహంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అహాన్ని స్వచ్ఛపరుచుకుంటాం. అది నిజమైన గురువును కలిగి ఉండి అప్పుడప్పుడు మీలో అహపు సంకేతాలు ఏమైనా ఉంటే ఆయనను తెలియజేయనివ్వండి. ఏమంటున్నారు చూడండి, నిజమైన గురువును కలిగి ఉంటే మనము ఏ ఆధ్యాత్మిక గురువు ఎవరైనా సరే ఫ్రెండ్స్, నిజమైన గురువు అంటే మనలో ఉండే లోపాలను, అహపు సంకేతాలను ఉంటే తెలియజేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. అసలు యాక్చువల్గా ఏమంటారు సార్ అని అంటే, నా దగ్గరికి వస్తే నేను చెప్తానా, మీలో ఉన్నది కూడా నేను చెప్పను అంటారు. కానీ నిజంగా మనం సరెండర్ అయ్యి మనం అడిగితే మనకి చెప్తారు. అర్జునుడికి ఎందుకు చెప్పాడు? వినయం అన్నాం, ఆ వినయంతో అడిగాడు. నేను ఏంటి, ఎక్కడైనా తప్పు చేస్తున్నా ప్రతి చోట అతని సహాయం తీసుకుంటూనే కదా ఆ
అవకాశం అంటే నువ్వేది కావాలో ఎంపిక చేసుకోమంటే అర్జునుడు నాకు ఎంపిక చేసుకునే అవకాశం కాదు ఇది, మీరిస్తే నేను స్వీకరించేది అని చెప్పేసి కృష్ణుణ్ణి ఎన్నుకుంటాడు. అంటే నా నేను విజయం సాధించాలన్నా, నేను ఎదగాలన్నా, నేను ముందుకు వెళ్ళాలన్నా మీ సహాయం నాకు అవసరం, మీ జ్ఞానం నాకు అవసరం, మీ గైడెన్స్ నాకు అవసరం అంటాడు. అందుకోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అంటాడు. నిజంగా ఈ మాటే అంటాడు అక్కడ. అంటే ఏది ఎప్పుడు అప్పుడు కదా ఎక్కడెక్కడ పడిపోతున్నావు, ఎక్కడెక్కడ ఇది చేస్తున్నావు, ఆ అవకాశం అంటే అలా చెప్పాడు కాబట్టి జయద్రథుడిని నేను సూర్యాస్తమయంలో అంతమొందిస్తాను అంటే అతడు అహంలోకి వెళ్ళి చేశావు ప్రతిజ్ఞ అని తెలియజెప్పడం కోసము, ప్లస్ ఒక గుర్రం యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దానికి కావాల్సింది అందించడమే కాదు, ఎట్ ఏ టైం అక్కడ అర్జునుడు నువ్వెందుకు ఇలా చేశావని ప్రశ్నించి అతను ఇంకొకసారి ఆ పని చెయ్యకుండా అహంలోకి వెళ్ళకుండా, అంటే నేను అంతకుముందు అంటే ఇంకా నేను ఏదైనా సాధించేయగలను, నేను సూర్యాస్తమయంలో జయద్రథుని అంతం చేయగలను, లేకపోతే నేను ప్రాయోపవేశం చేస్తాను అంటే ఎంత ఇది ఉంటే అక్కడ బాధలో కావచ్చు, కొడుకుని చంపాడన్న బాధలో కావచ్చు, అయినా సరే అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ప్రతిజ్ఞలు చేయకూడదు. అంటే అక్కడ ఏం జరిగింది, నిజమైన గురువుగా అయితే అతనికి తనని తాను సమర్పించుకున్నాడు. నాకు తెలియజెప్పమని అడిగాడు. మనం కూడా మన గురువుల దగ్గర అలా ఉంది. గురువు అని అంటే వెళ్ళి కాళ్ళు పట్టేసుకున్న సమస్యను తీర్చేయమనడం కాదు. అందుకే పత్రి సార్ నేను ఎవరికి గురువుని కాదంటారు, వంశీ సార్ నేను గురువుని కాదు అంటారు. కానీ నిజమైన గురుతత్వం అంటే గురువు అంటే భావన చేయడం అంటే ఏంటి అంటే వాళ్ళ పాదాలు పట్టుకోవడం కాదు, వాళ్ళ పదాలు పట్టుకోవడం, మనలో ఉండే లోటుపాట్లని, మనలో ఉండే అహంకారాలని, అసూయని, ద్వేషాన్ని, మన ప్రతి పరిస్థితిని మనకు తెలియజెప్పే అవకాశం నిజంగా వాళ్ళకి మనం అంటే మనం సరెండర్ అయితే వాళ్ళు మనకి ఇస్తారు. అది కూడా వినయమే. నియమిత కాలంలో మిమ్మల్ని మీరు తిరిగి పరిశీలించుకోండి. పరిశీలన ఆల్రెడీ పరిశీలించుకోమని చెప్పారు. మళ్ళీ నియమిత కాలంలో అంటే ఈ రోజు చేసి ఎప్పుడో 10 సంవత్సరం తర్వాతో కాదు. ఈ రోజు చేసిందని అంటే ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఒక టైం, ఓకే ఈ రోజు పరిస్థితి జరిగిపోయింది, అప్పుడు ఏమీ చేయలేకపోయాం, కానీ ఇది జరిగిపోయాక కాసేపటికో లేదా లాస్ట్ కి ఏంటి, ఆ రోజు రాత్రి జరిగినవన్నీ పరిశీలించుకొని అప్పుడు కదా ఎప్పుడైతే పరిశీలిస్తామో అప్పుడు మళ్ళీ అక్కడ మనం నేను అన్న అహాన్ని వదిలేసి గుర్తింపును వదిలేసి దాన్ని గమనిస్తాం. అప్పుడు ఆహాన్ని వదిలేయగలుగుతాం కదా, అంటే ఆ గుర్తింపును వదిలేయగలుగుతాం కదా. సో అది 12 మీ స్వీయ ఆసక్తుల కోసం కానీ లేదా దురుద్దేశాలతో గాని ప్రజలను విమర్శించకండి. ఎదుటి వారిని విమర్శించొద్దు. ఎలా విమర్శించొద్దు, స్వీయ ఆసక్తి అండ్ దురుద్దేశం. అంటే నాకు ఒక ఆసక్తి ఉంది, నేను ఆసక్తి అంటే నాకు ఇప్పుడు ఒక పని చేయించుకోవాలి లేదా ఈ పని నాకు అవ్వాలి అని వాళ్ళని విమర్శించడము, లేకపోతే అక్కడ నలుగురిలో నాకు గుర్తింపు రావాలని విమర్శించడము, ఇలాంటి అంటే నేను ఏదైనా స్వీయ ఆసక్తి అంటే నేను ఇది పొందాలి, నాకు ఇది కావాలి అని నేను ఏ విషయాన్ని అయితే అనుకున్నానో దాని గురించి ఇతరులని విమర్శించడము అంటే దురుద్దేశం. ఆ వాళ్ళు 10 మందిలో అవమానం పొందాలి అనడం కూడా దురుద్దేశమే కదా. సో ఇలాంటి వేటితో కూడా ప్రజలని ఇతరులని విమర్శించకండి. ఎప్పుడైతే 10 మందిలో మనం ఇతరులని మన అంతరంగంలో ఒక దురుద్దేశం పెట్టుకున్నామో, నా కోసమో నేను విమర్శిస్తే వాడు పడే బాధే మనకి తిరిగి వస్తుంది, అదే అహము. సో నువ్వు అలా విమర్శిస్తున్నావు అంటే నీలో అహం ఉన్నట్టే, దాన్ని స్వచ్ఛపరచుకోమని అర్థం. ఈ పాయింట్ బంధరాహిత్యాన్ని సాధన చేయండి. అంటే ఎక్కడ ఏ బంధంలోనూ ఇరుక్కోకండి, అందరితో ఉండాలి కానీ ఎవరితోనూ ఉండకూడదు. మనకి చెప్పేది ఏంటి ఇక్కడ, ఫస్ట్ నుంచి కూడా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అని చెప్పుకుంటాం కదా. అంటే ఎవరితోనైనా బంధంలో ఉండాలి కానీ బంధనంలో ఇరుక్కోకూడదు. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, వీళ్ళు నాకు కావాలి అంటే వాళ్ళు ఎట్టు తిరిగి నాకు వాళ్ళు కావాల్సిందే. వాళ్ళు లేకపోతే నేను ఒప్పుకోను అనేది కూడా అహమే కదా. అప్పుడు ఏంటి, వాళ్ళని పొందడం కోసం ఎలాంటి పనులైనా చేసేస్తాం. గత జన్మల్లో ఎవరినో పొందడానికి
ఇతరులని బాధ పెట్టినవి లేవా? ఈవెన్ మనం ఎవరిని పొందాలనుకుంటున్నామో వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉంటాం కదా. ఒక బంధం అంటే ఒకరిని ప్రేమించాము, ఇష్టపడ్డాము, వాళ్ళు నాకు కావాలి అనుకున్నాం, కానీ వాళ్ళు మనల్ని కోరుకోకపోయినా, లేదా వాళ్ళు ఇంకొకరిని కోరుకొని ఇంకొకరితో వాళ్ళ వివాహమే అయిందో, వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు, వాళ్ళని దూరం చేసేస్తున్నామా, లేదా చేసేసిన జన్మలు లేవా? చాలా ఆ అహమే అసూయలోకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఆ అసూయే ఇతరులని దూరం అంటే కలిసి ఉన్న ఇద్దరిని విడదీయడానికి కారణం. అందుకనే బంధరాహిత్యము. వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటాం. నిజంగా ఎక్కడ ఇంత దాకా కాదు. నా భర్త లేకపోతే అంటే ఆ భర్తతో ప్రేమగా ఉండాలనుకున్నప్పుడు ఇంకొకరు వచ్చి మాట్లాడితే ఎందుకు గొడవలు అవుతున్నాయి? అత్తగారికి విలువ ఇచ్చినప్పుడు ఎందుకు గొడవ అవుతుంది? పిల్లలు మనల్ని పట్టించుకున్నప్పుడు ఎందుకు గొడవ అవుతుంది? అంటే ఇది బంధంలో బంధనంలో ఉన్నాం. బంధాన్ని విడదీసి అంటే విప్పండి. దూరంగా వెళ్ళిపోమని కాదు. దగ్గరగా ఉంటూనే బంధరాహిత్యం అని అంటే వాళ్ళతో కలిసి ఉంటూనే వాళ్ళు లేకపోయినా ఉన్నా ఒకేలాగా ఉండే స్థితి. ఎలాంటి పరిస్థితుల్లో? లాస్ట్ పాయింట్ 14, గాఢ కృతజ్ఞతను పెంపొందించుకుంది. కృతజ్ఞత దేని పట్ల కృతజ్ఞత? ఎవరి పట్ల కృతజ్ఞత అంటే నీకు ఈ రోజు ఈ క్షణం వరకు నువ్వు ఏదైతే పొందావో, ఏదైతే పొందుతున్నావో వాటి పట్ల, అది మనుషుల, వస్తువుల, బంధాల, జ్ఞానమా, ఏదన్నా అవని, ఆరోగ్యం, మనస్సు, మీ అనుభూతులు, ఇప్పటి వరకు మీరు ఏం పొందారు, ఏం మీకు లభించింది, ప్రతి దాని పట్ల. ఎందుకంటే ఈ జీవితంలో ఈ జన్మకి అనుకోండి, గత జన్మలను వదిలేయండి. మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, భర్త, పిల్లలు, అత్త, మామ మనల్ని బాధ పెట్టేవాడు, సంతోష పెట్టేవాడు, ఆనందాన్ని అందించేవాడు, జ్ఞానాన్ని అందించేవాడు. వీళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా మన లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే మనల్ని బాధ పెడితేనే ఆ బాధ ఏంటి ఏంటి అంటే ఏంటి అన్వేషణ. కొన్ని రోజులు వాళ్ళని తిడతాం, చేస్తాం, ఆ తర్వాతే అన్వేషణ స్టార్ట్ అయ్యి జ్ఞానం వరకు వెళ్తాం. బాధ పెట్టిన వాడికి కృతజ్ఞత చెప్పాలి. మన ఆనందం కోసం ఎన్నో చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు, మనల్ని సంతోష పెట్టడం కోసం. వాళ్ళు అలా ఇచ్చిన వాళ్ళ కోసమే వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మనకి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, యూనివర్స్, వీటన్నింటి పట్ల కృతజ్ఞత. మనం నిత్య జీవితంలో వాడుకుంటున్న ప్రతి వస్తువు పట్ల ఈ రోజు నేను ఇక్కడ క్లాస్ చెప్పగలుగుతున్నాను అంటే టార్పం గారు రాసి అందించిన జ్ఞానము, దాన్ని తెలుగులోకి నా దాకా తీసుకువచ్చిన ప్రతి ఒక్కరు. ఇక్కడ నేను మీకు ఇక్కడ చెప్పగలుగుతున్నాను అంటే జూము, ల్యాప్టాప్, ఇక్కడ మేడం అంటే నాకు అది ఇవ్వడము, వినే మీరు, ఇంతమంది సహకారం ఉండడం వల్లే ఈ రోజు నేను ఇక్కడ క్లాస్ చెప్పగలుగుతున్నాను. లేకపోతే వినేవాళ్ళు లేకపోతే ఎక్కడ చెప్తాము? సరే, వినేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చెప్పే నేను సిద్ధంగా ఉన్నాను. మీడియం లేకపోతే, మీడియం అంటే ఈ ప్లాట్ఫామ్ లేకపోతే, ప్లాట్ఫామ్ ఇచ్చిన సారు, ప్లాట్ఫామ్ ఉంది, దానికి కావాల్సిన టూల్స్ లేకపోతే, టూలో ల్యాప్టాప్, ఫోనో ఉంది. ఇవన్నీ ఉన్నాక అందులో ఒక యాప్ లేకపోతే, యాప్ని క్రియేట్ చేసిన వాడు, యాప్ని మనకు కొన్న వాళ్ళు, మనకు అందించిన వాళ్ళు, ఈ క్షణం మనతో ఉండి సహకరిస్తున్న వాళ్ళు, ఎంతమంది మనకి సహకరిస్తే ఈ రోజు ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం, వింటున్నాం. ఇంతమంది కలిసి ఇక్కడ సజ్జన సాంగత్యం చేస్తున్నాం, స్వాధ్యాయం చేసుకుంటున్నాం. వీటన్నింటి పట్ల గాఢ కృతజ్ఞత, ప్రతి దాని పట్ల. ఈవెన్ నీ పట్ల, నువ్వు నీకు సహకరిస్తున్న నీ శరీరానికి, నీ మనస్సుకి, నీ అనుభూతులకు, అన్నింటి పట్ల కృతజ్ఞత. కొన్ని రోజులు ఒక అనుభూతికి దానికోసమే చేశావేమో ఈ జన్మలోనో గత జన్మలోనో, కానీ అది సరికానిది అని తెలియజేసే స్థితి వచ్చిందంటే అది పొందడం వల్లే కావచ్చు, ఆ స్థితిలోకి వెళ్ళడం వల్లే కావచ్చు. దాన్ని కూడా ద్వేషించకు, దాని పట్ల కూడా కృతజ్ఞత ఉంది. ఇవన్నీ పెంపొందించుకోండి అని చెప్తాను. అహాన్ని స్వచ్ఛపరచుకోవాలి అంటే ఇవన్నీ చెప్పారు. అయితే ఇంకా వినయాన్ని అలవర్చుకోవడము, అహాన్ని స్వచ్ఛ అంటే మనలో అహం స్టార్ట్ అవుతోంది అంటే దాన్ని ఇంకా ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే ఆ స్టార్ట్ అయిన వెంటనే జీరో చేసేయగలగాలి. ఎలా అంటే కొంతమంది ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు మన టార్కుల్ గారు. ఒక గొప్ప కళాకారుడు ఉదయాన్నే లేచి తన కోసం తాను నిర్మించుకున్న శవపేటికను కొంచెం సేపు చూస్తూ వినయాన్ని పాదుకొలుపుకునేవాడు.
గొప్ప కళాకారుడు ఉదయాన్నే లేచి తన కోసం తాను అంటే ఒక శవపేటిక తన కోసం తానే నిర్మించుకున్నాడు. దాన్ని చూసుకొని వినయాన్ని పాదుకొలుపుకునేవాడు. అంటే ఏంటండి శవపేటిక చూస్తే ఎప్పటికైనా నేను ఈ ఈ బాక్స్ లోకి చేరాల్సిందే కదా, నేను ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నాను, ఇక్కడ ఏది కాదు కదా, ఈ శరీరం శాశ్వతం కాదు, నాకు వచ్చిన పేరు శాశ్వతం కాదు, ఈ గొప్ప కళాకారుణ్ణి అనేది ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి, ఎప్పుడైతే నేను గొప్ప అని 10 మంది పొగడగానే నాలో అహం లేస్తోంది అని అనుకుంటున్నాడో వెంటనే దాన్ని చూసేవాడు వెళ్ళి. అప్పుడు జీరో అయిపోయేవాడు. అంటే వినయాన్ని, నేనేమి గొప్ప కాదు, నేను కూడా గొప్పే, అంతా నేను అందరిలాంటి వాడినే అన్న దాంట్లోకి వచ్చి వినయంలోకి వెళ్ళిపోయేవాడు. ఒక ఐశ్వర్యవంతుడు ఒక ప్రత్యేక గదిలో ఒక అస్థిపంజరాన్ని పెట్టుకున్నాడు. తనలో అహాన్ని అతిశయాన్ని భావించిన ప్రతిసారి అతను వెళ్లి దానిని చూసేవాడు. ఏంటి? అస్థిపంజరం. అది కూడా అంతే కదా, మరణించాక మిగిలేది ఏంటి అంటే ఈ అస్థికలు మాత్రమే, ఈ అస్థిపంజరం మాత్రమే. నేను అంటే ఇది నేను అని ఒక అతిశయం, అంటే నాకున్నదాన్ని నేను ప్రదర్శించాలనుకోవడమే అతిశయం, నాకు అర్థమైందైతే. సో అందులోకి వెళ్ళిపోతున్న ప్రతిసారి అస్థిపంజరాన్ని అంటే దాని ద్వారా వినయాన్ని పెంపొందించుకునేవాడు. ఐశ్వర్యం అంటే నాకున్న ఐశ్వర్యాన్ని నేను ప్రదర్శించాలి, ప్రదర్శిస్తున్నాను అన్న అతిశయం అతనికి ఎప్పుడైతే అర్థమైందో అస్థిపంజరాన్ని చూసేవాడు. ఎక్కువ సంపద ఉన్న ఒక స్త్రీ మారు వేషంలో హాస్పిటల్స్ కి వెళ్ళి మురికి దుస్తులను శుభ్రం చేసేది. అంటే వాటి ద్వారా అంటే ఆ సేవ చేస్తూ వినయాన్ని పెంపొందించుకునేది. ఒక రాజు బిచ్చగాడిలాగా వీధులలో తిరుగుతూ తన గురించి ఫిర్యాదులు విమర్శలు వింటూ ప్రజల బాధలు ఇబ్బందులు తెలుసుకునేవాడు. మారువేషంలో ఎందుకండి వెళ్ళడం అంటే రాజు అంటే అసలు వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారు, నేను చాలా గొప్పగా పరిపాలించేస్తున్నాను, ప్రజలను కన్నబిడ్డలు లెక్క పరిపాలిస్తున్నా, వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇస్తున్నానని నేను అనుకున్నాను. కానీ మారువేషంలో వెళ్తే కదా నిజంగా ఆ రాజు గురించి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారా, విమర్శిస్తున్నారా, వాళ్ళకి నిజంగా ఇబ్బందులు ఉన్నాయా లేదా తెలుసుకునేది. అలా తిరుగుతూ తెలుసుకునేవాడంట. ఒక న్యాయాధిపతి సంవత్సరానికి 2 సార్లు పేదలకు విందు ఏర్పాటు చేసి తాను స్వయంగా వడ్డించడమే కాక ఆ పాత్రలను శుభ్రం చేసేవాడు. ఏంటి? న్యాయాధిపతిగా ఉన్నాడు, మీరు చాలా మంచి తీర్పులు ఇస్తున్నారండి, మీరు ఎంత గొప్పవారండి అని తీర్పులు ఇచ్చాక అంటే దాని ద్వారా ఎవరికైతే న్యాయం జరిగిందో, ఎవరికైతే లాభం చేకూరిందో వాళ్ళందరూ చెప్పినప్పుడు ఆ న్యాయాధిపతికి అహం లేస్తూ ఉంటది అనుకోండి. సంవత్సరానికి 2 సార్లు విందు ఏర్పాటు చేసి పేదలకి, ఎవరికి? పేదలకి, అది కూడా అంటే ఏమీ లేని వాళ్ళకి విందు ఏర్పాటు చేసి వడ్డిస్తూ వాటిని శుభ్రం చేసేవాడు. అంటే నేను కూడా అందరిలాగే అందరిలోనూ ఒక వాడిని అని తనని తాను అటువైపు మలుచుకునేవాడు. ఒక శిష్యుడు అప్పుడప్పుడు తన గురువు వద్దకు వెళ్లి తనలో తనకు నచ్చని విషయాల గురించి చెప్పేవాడు. గురువు దగ్గరికి, గురువు ఎందుకండి వెళ్ళి అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. గురువు దగ్గర ఏంటి? స్వచ్ఛంగా ఉండాలి, ముసుగేయొద్దు. ఎక్కడ ముసుగేసినా పర్వాలేదు కానీ గురువు దగ్గర ఎప్పుడే ముసుగు వేయకూడదు. నేను ఏది సరికాని పని చేస్తున్నాను, నాలో అసలు నాకు నచ్చని విషయం ఏంటి అనేది చెప్పేవాడు. ఇది వినయాన్ని పెంపొందించుకోవడానికి కొంతమంది చేసినవి. ఇంకెవరు? రామకృష్ణ పరమహంస, తనకి చాలా పొడుగు జుట్టు ఉంటే ఆ వినయం కోసం తన జుట్టుతో టాయిలెట్స్ క్లీన్ చేసేవాడు. నెక్స్ట్, గుప్త విద్యలు ఆధ్యాత్మిక పాఠశాలల్లో బోధకులు మీ అహాన్ని చిదిమివేసి ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఉన్నది ఉన్నట్లుగా చూసుకునేటట్లుగా చేస్తారు. గుప్త విద్యలు ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక పాఠశాలల్లోకి వెళ్ళాము అంటే మనలో అహం లేస్తూ ఉన్న ప్రతిసారి ఎప్పటికప్పుడు దాన్ని గుర్తించి దాన్ని చిదిమి వేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే మనల్ని మనం ఉన్నది ఉన్నట్లు చూసుకునేలాగా చేస్తారంట. వాళ్ళు తీసేయరు, మనలో అహం బయలుదేరింది అని గుర్తించే స్థితికి తీసుకెళ్తారు. వారు మిమ్మల్ని అభినందించరు, మీరు ఎలా ఆకాంక్షించాలో నేర్పిస్తారు. అంటే మీరు వింత చేసావు అంత చేసావని మనల్ని పొగడరు, వాళ్ళు అభినందించరు. అభినందించకుండా నువ్వు ఎలా ఆకాంక్షించాలి అంటే ఆ ఇప్పుడు నేను ఉన్నాను, నా కోరిక ఏంటి? నాకు ఇది కావాలి, ఒక వస్తువు కావాలి, ఇలాంటివి అనుకుంటాం. కానీ నీ ఆకాంక్ష భౌతిక జీవితం మీదో భౌతిక వస్తువుల మీదో కాదు,
ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాల్సిన విషయాల మీద, నువ్వు పొందాల్సిన జ్ఞానం మీద, నువ్వు చేయాల్సిన సేవ మీద, ప్రాయశ్చిత్తం మీద, పరివర్తన మీద, వీటి మీద నువ్వు ఆకాంక్ష ఉండాలి అనేసి తెలియజెప్తారంట, నేర్పిస్తారు. మీలో అతిశయం, ప్రదర్శన, ఇతరులను కించపరచడం వంటివి చూసిన వెంటనే వారు మీరు అహాన్ని పెంపొందించుకుంటున్నారని తెలుసుకుంటారు. అంటే మనం ఎక్కడైనా సరే కొంచెం నేనిది అని ప్రదర్శించడం మొదలుపెట్టి దానితో అతిశయంలోకి వెళ్ళిపోయి లేదా ఇంకొకరిని తక్కువ చేయడం మాట్లాడామే అనుకోండి, అహం పెంపొందిస్తున్నామని గుర్తించి వారు మిమ్మల్ని అవమానపరిచి మీ స్వీయ స్థాయికి తీసుకొస్తారు. అంటే ఎప్పుడైతే మనలో వీటన్నింటినీ గమనిస్తారో ఆ 10 మందిలో మనల్ని అవమానం అంటే ఇలా చేస్తావా అలా చేస్తావా అనే కాదు, నేను గొప్ప, నేను ఈ పని చెయ్యాలా అన్న అహం మనలో బయలుదేరింది అనుకోండి, దానికి తగ్గ పనిని అప్పచెప్పి మనల్ని, అంటే మళ్ళీ స్వీయ స్థాయి అంటే ఆత్మస్థితి, అహం లేని స్థితి, ఆ స్థితికి తీసుకొస్తారు. అహం దర్శనాలు, స్వప్నాలు గొప్ప ఆదర్శాలలో గుర్తించుకోబడినప్పుడు అతను వాటన్నింటినీ సాధించేశానని భావిస్తాడు. కానీ నిజానికి అతను వాటి వాస్తవీకరించలేడు, లేక వాటిలో జీవించలేడు. తాగిన వాడిలాగా తాను అప్పటికే పరిణితి చెందానని భావిస్తాడు. ఏంటి అహం దర్శనాలు, స్వప్నాలు గొప్ప ఆదర్శాలలో గుర్తించుకోబడినప్పుడు అంటే నేను ఫలానా విషయంలో ఇదిగో నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా ఉంటున్నాను అని ఆ అంటే మనల్ని మనం ఊహాగానాల్లోకి వెళ్ళిపోతాం. అందులోకి వెళ్ళిపోయి నేను సాధించేశాను అనుకుంటున్నాం, కానీ కాదు. నిజానికి ఏంటి, వాటిని నిజంగా వాస్తవీకరించలేదు, జీవించలేదు. అంటే నువ్వు అనుకోవడం వినడం, శ్రవణం, మననం అంటున్నాం. వింటున్నాం, మననం చేస్తున్నాం, నేను అలా మారిపోయాను, అలా మారిపోతే ఇదిగో ఇలా ఉంటది, అలా ఉంటది అని అనుకొని అలా ఉన్నానని నువ్వు భావిస్తున్నావు. కానీ నిజంగా నువ్వు అలా లేవు, అంటే దాన్ని వాస్తవీకరించలేదంటే ఆ విధంగా నువ్వు జీవించట్లేదు. ఎందుకు ఎగ్జాంపుల్ ఏమిస్తున్నారు, తాగిన వాడు ఏమనుకుంటాడు, నేను అప్పటికే పరిణితి చెందినవాడు అంటాడు. కానీ నేను దేనికి తక్కువ అంటాడు, నేను బానే ఉన్నాను అంటాడు. ఇక్కడ మనం కూడా అలా ఉన్నాము అన్న ఊహాగానం అనే దాన్ని తాగేశాం, కానీ నిజంగా ఆచరణలో లేవు. అందుకని ఎప్పుడూ కూడా గొప్ప ఆదర్శాలతో గుర్తించుకోకండి. మత మార్గంలో అహం అత్యంత బలంగా ఉంటుంది. మనుష్యులు గొప్ప అభిప్రాయాలు, దర్శనాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు చదివి ఆ సమాచారాన్నంతా సేకరించి దానిని అర్థం చేసుకోవడానికి కానీ లేక తమ జీవితాలలో వాస్తవీకరించుకోవడానికి కానీ ప్రయత్నించరు. ఏంటి, మత మార్గంలో అహం కూడా చాలా బలంగా ఉంటుందండి. ఎలా ఉంటది అంటే గొప్ప అభిప్రాయాలు, దర్శనాలు, ప్రముఖ జీవిత చరిత్రలు. అంటే నా మతంలో ఇంత గొప్పటి అంటే నా మతంలో ఆదిశంకరాచార్యుల వారు పుట్టారు, నా మతంలో బుద్ధుడు ఉన్నాడు, మా ధ్యానంలో పత్రి సార్ ఉన్నారు, బుద్ధుడు ఉన్నాడు, ఇలాంటి వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన జీవితాన్ని చదివి సమాచారాన్ని సేకరిస్తారు. కానీ వాళ్ళు దాన్ని వాస్తవిక అంటే వాళ్ళ జీవితంలో దాన్ని అన్వయించుకోరు, ఆచరించడానికి ప్రయత్నం చెయ్యరు. అర్థం చేసుకోవడానికి కానీ ఆచరించడానికి ప్రయత్నం చెయ్యరు. అప్పుడు ఏమవుతది అంటే నా మతం గొప్ప, నా మతం గొప్ప అని ఎందుకు జరుగుతోంది, అంటే నా ఆధ్యాత్మిక సంఘమో లేకపోతే సామూహిక సంఘాలు ఏవన్నా అవనియండి, మా సంఘం గొప్పది, మా మతం గొప్పది, ఇవన్నీ ఎందుకు అంటే గత చరిత్రని చదివి మా గత చరిత్రల్లో ఇలా ఉంది కాబట్టి మేము గొప్ప వాళ్ళం, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే వాళ్ళ నేతులు తాగితే నీ మూతి వాసన రాదు నిజంగా కూడా అంటే అది మనం చెప్పుకుంటున్నాం. అది అహంకి సంబంధించింది, అది నిన్ను అహంలోకి తీసుకెళ్తది. అది కాదు, వాళ్ళు నేతులు తాగారు నిజమే, వాళ్ళ నేతులు తాగడానికి వాళ్ళు ఎలాంటి కష్టాన్ని అనుభవించారు, ఎలాంటి శ్రమని చేశారు, ఎలాంటి మథనం చేశారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు, మా మతం చేసి అమృతాన్ని సృష్టించారు, ఓకే. మరి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, మాది అంత గొప్పదైన మతము, మా వాళ్ళు వేదాలు రాశారు హిందూ మతంలో, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అందులో దాన్ని సాధించడానికి వాళ్ళు ఏదైతే ఆచరించారో ఆ సాధించిన ద్వారా, దాని ద్వారా మనకి ఏమైతే నేర్పించాలనుకున్నారు, అమృతం పుట్టే అంతవరకు ఎన్ని జరిగాయి, ఆ హలాహలం వచ్చినప్పుడు శివుడు ఏం చేశాడు,
ఇంకోటి, అమృతాన్ని పంచిపెట్టాల్సి వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేశాడు విష్ణుమూర్తి, దాని ద్వారా ధన్వంతరి వచ్చినప్పుడు దాన్ని ఎలా వినియోగించారు, సంపదలు వచ్చినప్పుడు ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఏం చేశారు, కామధేను వచ్చినప్పుడు ఏం చేశారు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉన్నప్పుడు ఎలా వాళ్ళు వాటిని బ్యాలెన్స్, అంటే నిజంగా అంత ఐశ్వర్యము అంత లక్ష్మీదేవి వచ్చినప్పుడు కోరికలు తీర్చే కామధేను వచ్చినప్పుడు వాళ్ళ లహంలోకి వెళ్ళిపోయారా, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు, ఈ రోజు మనం దాన్ని ఎలా ఆచరించారు. నిజంగానే బుద్ధుడు ఉన్నాడు, సాధన చేశాడు, బుద్ధత్వాన్ని అందించాడు, ధ్యాన మార్గాన్ని అందించాడు, కానీ అది అందించేంత వరకు ఆయన సాధన ఎలా చేశాడు. రాజ్యాన్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఎన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయో అన్ని ధ్యాన శుష్కింప చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాక ఒక రోజు జ్ఞానోదయం బోధి వృక్షంకి గత జన్మలను చూసుకుంటూ 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 అప్పుడు తెలుసుకున్నాను, మరి ఇప్పుడు నేను గొప్ప అని నేను ఎక్కడికి వెళ్ళాలి. అందుకని అయితే ఆ కూడబెట్టిన తరం వారి మూలంగా మారి వారి ఆధ్యాత్మిక ప్రగతిని నిలిపివేస్తుంది. అంటే ఏమైంది, నా వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అని నేను అనుకుని అక్కడే ఆగిపోతాను, ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. ఆధ్యాత్మిక ప్రగతి సమాచారం మీద వేదాంత జ్ఞానం మీద ఆధారపడదు. ఆధ్యాత్మిక ప్రగతి అంటే నా అంతరాత్మ చక్కగా విస్తృతం అవడం, అన్నిటినీ అందరినీ ఒకేలాగా చూడగలగడం, సమత్వము కరుణ ప్రేమ ఇవన్నీ కదా. ఇవి కాకుండా వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప ఇంత చేశారు అంత చేశారంటే నువ్వు అక్కడే ఆగిపోతున్నావు, దాని మీద నువ్వు పొందిన జ్ఞానం మీద ఆధారపడి ఉండదు. ఆ విధమైన అహం క్రమంగా హృదయాన్ని నాశనం చేసి మనిషిని యంత్రంగా మార్చి ఇతరులు తన వంటి మార్గంలో లేరని వారు క్షుద్ర జీవులని భావిస్తూ వారిపై దాడి చేసేటట్లు చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి. నా మతం గొప్పదంటే నా మతం గొప్పది ఎందుకు జరిగాయి అంటే, ఎప్పుడైతే నా వాళ్ళు గొప్ప వాళ్ళు అది సాధించారు ఇది సాధించారు, నా మతంలో ఇంత గొప్ప అంటే ఇంత గొప్పగా జీవించిన వాళ్ళు పుట్టారు, నా మతం గొప్పది కాబట్టి ఎదుటించే మత మార్గమో ఇంకోటో మంచిది కాదు, సరైనది కాదు, గొప్పది కాదు, అది అసలు అంటే క్షుద్ర జీవులని భావిస్తూ వారిపై దాడి చేసేటట్టు. రిలీజియన్స్ కి మధ్యన యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే అందుకు జరుగుతుంది, అంటే హృదయాన్ని నాశనం చేసేస్తుంది అహం. అంటే నా మతం గొప్పది అనేది కూడా హృదయాన్ని నాశనం చేసేసి ఏమని మనిషిని యంత్రంగా మార్చి, అంటే యంత్రంగా మార్చడం అంటే మళ్ళీ భౌతిక జీవితంలోకి భౌతిక ప్రపంచమే వాస్తవం అనే దానిలోకి తీసుకొచ్చేసింది, ఇతరులతో యుద్ధం చేసేలాగా చేసేస్తుంది. అంటే దీన్ని ఎవరైతే ఆచరించారో వాళ్ళందరి మీద దాడి చేసేలాగా చేస్తుంది. భవిష్యత్తు శాస్త్రవేత్తలు మానవాళి పురోగతికి గాఢ శత్రువు, ప్రపంచంలోని అత్యంత భయంకర వ్యాధి అయిన అహాన్ని పారద్రోలే మార్గాలని కనుగొంటారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ఏంటంట, మానవాళి పురోగతికి గాఢ శత్రువు, ప్రపంచంలోని అత్యంత భయంకర వ్యాధి అయిన అహాన్ని పారద్రోలు, అంటే ఈ అహాన్ని పారద్రోలడానికి కావలసిన మార్గాలని కనుగొంటారు. అవే ధ్యానము జ్ఞానము, ఆ ఒకరి కళల ద్వారా చెప్పొచ్చు, ఒకరికి ధ్యానంలో వచ్చిన అనుభవాల ద్వారా కావచ్చు, నువ్వు పరిశీలించుకోమనడం కావచ్చు, ఏదైనా సరే శాస్త్రవేత్తలు ఆల్రెడీ కొన్ని కనుక్కున్నారు, వీటన్నింటినీ ఇంకా కనుక్కుంటూ ఉంటారు, అందిస్తారు మనకి అని చెప్తున్నారు డార్విన్ గారు. ఇది అహం చాప్టర్. అంటే నేను అనే భావన, నేనిది అని నేను ఒక గుర్తింపుని ఒక దాని ద్వారా కోరుకోవడం, అది మతమా అనుభూత లేకపోతే ఆలోచన శరీరమా ఏదైనా సరే, అక్కడ స్టార్ట్ అయింది కాస్త ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే ఎదుటి వాడిని హింసించి ఎలాగైనా నేనే కరెక్ట్ నాదే గొప్ప అని ప్రూవ్ చేసి వాడి చేత అనిపించేందుకు, ఆ తర్వాత నేను అనుకున్నది పొందలేకపోతే సాధించలేకపోతే ఇక నా జీవితం వృధా అని నన్ను నేను అంతం చేసుకునేందుకో తీసుకెళ్తుంది. ఆ అంటే అహమే ఆత్మన్యూనతలోకి వెళ్ళడానికి కారణం, అసూయలోకి వెళ్ళడానికి కారణం అవుతుంది. అంటే సమూలంగా మనం మన ఆత్మ నుంచి ఆ దివ్యత్వం నుంచి ఆ దైవం నుండి దూరం చేసేస్తుంది, హృదయాన్ని నాశనం చేస్తుంది. అంటే అదే కదా స్వీయ వినాశకారి అంటే, నిజంగా మరణించడమే స్వీయ వినాశకారి కాదు, మనం మన దైవం నుంచి దివ్యత్వం నుంచి అసలైన మన స్వధర్మం నుంచి దూరం అయిపోతాం.
అది అహం చేస్తుంది. అందుకనే అహాన్ని స్వచ్ఛపరచుకోవాలి. అందుకే అహం అంటే ఏంటి, అహం అసలు మనలో ఉందా, ఉంటే మనం ఒకవేళ దాన్ని పట్టుకోకపోతే పడవ మునిగిపోతుంది. అహం ఎలా పెంపొందుతుంది, అహం పెంపొందాక అసలు మనలో ఎలాంటి లక్షణాలు ఏర్పడతాయి, ఆ లక్షణాలు ఏంటి, వాటిని గుర్తించడం ఎలా, గుర్తించాక అసలు స్వచ్ఛపరచుకోకపోతే, అహాన్ని తొలగించుకోకపోతే ఎలా ఎలా ఉంటాము, అహాన్ని క్లీన్ చేస్తే ఎలా ఉంటాం, స్వచ్ఛపరిస్తే ఎలా ఉంటాం. మెయిన్ గా అహాన్ని స్వచ్ఛపరచుకోవడానికి కావాల్సింది నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ చాప్టర్ మొత్తం ఫస్ట్ పాయింట్, నేనిది అని ఎవరో నన్ను గుర్తించాలి అనో, గుర్తింపు దీని ద్వారా రావాలనో దాన్ని వదిలేయగలగాలి. మనల్ని మనది ఉన్నట్టుగా మనకి చెప్పగలిగే స్నేహితులు, గురువులు, అలాంటి వాళ్ళతో సాంగత్యం చెయ్యాలి. ఆ కేవలం అంటే నా గత చరిత్ర ద్వారా నేను గుర్తింపుని దాన్ని పొందకుండా ఉండడము, నన్నెవరో పొగడాలనో ఇంకొకటో ఏదీ కాదు. వినయము, మెయిన్ పాయింట్ వినయాన్ని అలవర్చుకో. ఎప్పుడైతే వీటన్నింటినీ అలవర్చుకుంటాము, చాలా ఇచ్చారు టార్కం గారు, నాది కాని నా స్థితికి కానిది కోరుకోకపోకుండా ఉండడము, ఏదైనా సాధించినప్పుడు ఇది నా ఆరంభం మాత్రమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు కూడా అహంలోకి వెళ్ళమని, స్వచ్ఛపరచుకుంటామని ఇచ్చారు. ఇలా ఒకటి ఒకటి మనల్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే మనం ఇంకా ముందుకెళ్తాం, మనల్ని మనం మార్చుకుంటాం. అహాన్ని స్వచ్ఛపరచుకున్నప్పుడు మనం మన హృదయంతో కనెక్ట్ అయ్యి హృదయంతో జీవిస్తాం. హృదయంతో జీవిస్తున్నాము అంటే దైవానికి దగ్గర అవుతాం. ఇది ఫ్రెండ్స్ నాకు అర్థమైంది. సో ఆ మీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.